నమస్తే, నేను సిద్ధు. వెల్కమ్ టు టీవీ 45. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారత్కు విశాఖ ఎంతో ప్రత్యేకమైన నగరమన్న మోదీ. విశాఖ ఓడరేవు చారిత్రాత్మకమైందన్న ప్రధాని మోదీ. ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్నామన్న సీఎం జగన్. ఏపీకి పెద్ద మనసుతో ఎంతో చేస్తున్నారని కొనియాడిన సీఎం. తెలంగాణ సిపిఐ కార్యదర్శి కూనంనేని అరెస్ట్. మంచిర్యాలకు తరలించిన పోలీసులు. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో ఎదురు కాల్పుల్లో 2 మావోయిస్టులు మృతి. చెన్నైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో విలవిలలాడుతున్న చెన్నై నగరం. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే, మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా మిమ్మల్ని కలుసుకున్నానని, ఇప్పుడు మరోసారి మిమ్మల్ని కలుసుకునే భాగ్యం కలిగిందని ప్రధాని మోదీ అన్నారు. విశాఖలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రియమైన సోదర సోదరిమణులారా అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అంతకుముందు 10,742 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. దేశంలో విశాఖ ప్రత్యేకమైన నగరమన్నారు. రక్షణ, వ్యాపార, పారిశ్రామిక రంగాలలో విశాఖది కీలక పాత్ర అని ఆయన పేర్కొన్నారు. 10,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులతో విశాఖ ఆకాంక్షలను నెరవేరుస్తున్నామన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, హరిబాబు ఎప్పుడు తనను కలిసినా ఏపీ అభివృద్ధిపైనే చర్చించేవారన్నారు. ఏపీ ప్రజలు అన్ని రంగాలలో తమ ప్రత్యేకతను చూపిస్తున్నారన్నారు. సాంకేతికత, వైద్య రంగాలలో ఏపీకి ప్రత్యేక గుర్తింపు ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. हर क्षेत्र में आंध्र प्रदेश के लोगों ने अपनी विशिष्ट पहचान बनाई है. ఇది చదువు గురించి అయినా గాని, వ్యాపార దృక్పథం గురించి అయినా గాని, సాంకేతిక రంగంలో గాని, వైద్య రంగానికి సంబంధించిందైనా గాని అన్ని చోట్ల ఆంధ్ర ప్రాంత ప్రజలు తమ ప్రత్యేక గుర్తింపు ప్రదర్శిస్తున్నారు. ये पहचान सिर्फ प्रोफेशनल क्वालिटी की वजह से ही नहीं बनी, बल्कि ये उनके मिलनसार व्यवहार की वजह से बनी है. आंध्र प्रदेश के लोगों का खुश मिजाज और जिंदा दिल व्यक्तित्व हर किसी को उनका मुरीद बना देता है. ఈ గుర్తింపు వృత్తిపరమైన లక్షణాల కారణంగా కాక వాళ్ళ యొక్క కలుపుకోరుతనం కారణంగా ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఉల్లాసవంతమైన ఉన్నతమైన వ్యక్తిత్వం వాళ్ళని అలా మెచ్చుకునేలా చేస్తుంది. तेलुगु भाषी लोग हमेशा बेहतर की तलाश में रहते हैं और हमेशा बेहतर करने की कोशिश करते रहते हैं. मुझे खुशी है कि आज यहां जिन विकास परियोजनाओं का शिलान्यास और लोकार्पण हुआ है वो भी आंध्र प्रदेश में प्रगति की गति को और बेहतर करेगी. తెలుగు ప్రజలు ఎప్పుడు కూడా అందరి బాగు కోసం వెతుకుతూ ఉంటారు, అలాగే బాగు చేయడం కోసం కృషి చేస్తుంటారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల యొక్క శంకుస్థాపన జాతికి అంకితం చేసే విషయంలో ఆంధ్ర ప్రాంతం యొక్క అభివృద్ధి మెరుగుపడడానికి దోహదపడతాయని చెప్పి భావిస్తున్నాను. साथियों, आजादी के अमृत काल में देश विकसित भारत के लक्ष्य को लेकर विकास के रास्ते पर तेजी से आगे बढ़ रहा है. మిత్రులారా, మనం స్వతంత్ర దినోత్సవం యొక్క అమృత కాలంలో ఉన్నాం. వికసించిన భారత అనే లక్ష్యంతో అభివృద్ధి పదంలో ముందుకి తోసిపోతున్నాం. विकास की ये यात्रा बहुआयामी है. इसमें सामान्य मानवीय के जीवन से जुड़ी जरूरतों की चिंता भी शामिल है. इसमें सबसे बेहतर आधुनिक इंफ्रास्ट्रक्चर का निर्माण भी शामिल है. దేశ ప్రగతి రథసారథి నరేంద్ర మోదీ సహృదయంతో ఏపీని అన్ని విధాలా ఆదుకోవాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కోరారు.
విశాఖపట్నం ఏయూ ప్రాంగణంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీతో వేదికను పంచుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఏపీ సంక్షేమం అభివృద్ధి దిశగా దూసుకెళ్లిందని సీఎం జగన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో మా అనుబంధం రాజకీయాలకు అతీతమని ఆయన అన్నారు. ఏపీ విభజన గాయం నుంచి ఇంకా కోలుకోలేదని ఆయన వివరించారు. ఏపీని తగిన విధంగా కేంద్రం ఆదుకోవాలని సీఎం జగన్ కోరారు. ఇంకా కోలుకోలేదు సార్. మా గాయాలు మానేలా మా రాష్ట్రం జాతీయ స్రవంతితో పాటు అభివృద్ధి చెందడానికి వీలుగా మీరు సహృదయంతో విశాల హృదయంతో చేసే ప్రతి ఒక్క సహాయం, మీరు మా రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇచ్చే ప్రతి సంస్థ, మీరు మా రాష్ట్రానికి అదనంగా ఇచ్చే ప్రతి రూపాయి మా రాష్ట్ర పునర్నిర్మాణానికి గొప్పగా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను సార్. మీరు మా రాష్ట్రం కోసం, మా ప్రజల కోసం చేసే ఏ మంచైనా కూడా ఈ రాష్ట్రం, ఈ ప్రజానికం ఎప్పటికీ కూడా గుర్తు పెట్టుకుంటుంది అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి సార్. కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేకంగా మీతో మా అనుబంధం పార్టీలకు రాజకీయాలకు అతీతం. మా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు మరో ఎజెండా లేదు, ఉండదు, ఉండబోదు సార్. మా రాష్ట్రానికి, మా ప్రజలకు గత ప్రభుత్వాలు చేసిన అన్యాయాల్ని గుర్తుపెట్టుకున్న మా రాష్ట్ర ప్రజలు మీరు మరింతగా పెద్ద మనసుతో ఆ పెద్ద మనసు చూపితే, అలా మీరు చూపించే ఆ పెద్ద మనసును, మీరు చేసే ఆ మంచిని కూడా గుర్తు పెట్టుకుంటారు అని మరోసారి తెలియజేస్తున్నాను సార్. ఈ రాష్ట్ర ప్రజలందరి తరపున రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా, రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ఇవాళ కానివ్వండి, ఇంతకుముందు పలు సందర్భాలలో కానివ్వండి, విభజన సంబంధించిన హామీల దగ్గర నుంచి, పోలవరం నుంచి ప్రత్యేక హోదా వరకు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి రైల్వే జోన్ వరకు, ఇలా పలు అంశాల మీద పలు సందర్భాలలో మీకు చేసిన పలు విజ్ఞప్తులు మీరు సానుకూలంగా పరిగణలోకి తీసుకుని పెద్ద మనసుతో వాటినన్నింటినీ కూడా పరిష్కరించాలని మనసారా కూడా కోరుకుంటూ, మంచి చేసే మన ప్రభుత్వానికి నిరంతరం దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు, పెద్దలైన మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ లభించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. माननीय मुख्यमंत्री महोदय जी का हार्दिक धन्यवाद। माननीय प्रधानमंत्री जी के नेतृत्व में भारत सरकार के अथक प्रयासों से आज इस शुभ अवसर पर कई विकास परियोजनाओं का माननीय प्रधानमंत्री जी द्वारा शुभारंभ करने का अवसर प्राप्त हुआ है। माननीय प्रधानमंत्री महोदय जी से सविनय निवेदन है। ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. ఏయూ గ్రౌండ్స్ కు చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. మోదీతో పాటు గవర్నర్ భీష్మ భూషణ్ హరిచందన్, ఏపీ సీఎం జగన్ ఆయన వెంట ఏయూ కాలేజ్ బహిరంగ సభకు చేరుకున్నారు. ఏయూ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన ప్రాజెక్టుల నమూనాలను మోదీ పరిశీలించారు. అలాగే రోడ్లు, రైల్వేల నమూనాలను ఆసక్తిగా తిలకించారు. ఏపీలో పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. 10,742 కోట్ల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. మోదీ విశాఖపట్నం పర్యటన నేపథ్యంలో నగరంలో భారీ భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పహారా కాస్తున్నారు.
ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ప్రజా సంఘాల నేతల అరెస్టులపై ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అరెస్టులు అప్రజాస్వామికమని, తక్షణమే అదుపులోకి తీసుకున్న వారందరినీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరసన తెలియజేయడం పౌరుల ప్రజాస్వామిక హక్కని చెప్పారు. మోదీ పర్యటనను నిరసిస్తూ నిరసన తెలిపేందుకు గోదావరి ఖనికి వచ్చిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి మంచిర్యాల జిల్లాలోని జైపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్రమ అరెస్టుల నేపథ్యంలో ఆయన అక్కడే దీక్షకు దిగారు. విద్యార్థి ఉద్యమంలో తమ ప్రాణాలు త్యాగం చేసిన విప్లవ విద్యార్థి అమరులను స్మరిస్తూ విద్యార్థి అమరవీరుల సంస్మరణ సభ కాకతీయ యూనివర్సిటీలో జరిగింది. ఈ కార్యక్రమానికి పీడీఎస్యు కాకతీయ యూనివర్సిటీ అధ్యక్షులు గోవర్ధన్ అధ్యక్షతన వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ ఈసం నారాయణ, సిపిఐఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర సభ్యులు కామ్రేడ్ చంద్రన్న, పీడీఎస్యు నేతలు తదితరులు పాల్గొన్నారు. కేఈలో విద్యార్థి అమరవీరుల మీటింగ్ జరుపుకుంటున్నాం. ఈ నవంబర్ నెలలో అనేక మంది వీర కిషోరాలు తమ విలువైన సంటి రక్తాన్ని చిందించి దేశంలో మార్పు కోరిన సంటి దాంట్లో ఈ 55 సంవత్సరాల పోరాటంలో జరిగిన సంటి దాంట్లో అమరులైన సంటి విద్యార్థులు కంప్లీట్ ఈ పోరాటంలో తమ రక్తదానం చేశారు. అలాంటి పేరులో కలగన్న సంగత శాస్త్రీయమైన విద్య రాలేదు. ఈ దేశంలో దోపిడీ లేని, పీడలు లేని నవసామాజ్యం రావాలనే లక్ష్యంతో ఉన్నతమైన చదువులకి రకంగా నిలవగాలించి ప్రజల కోసము జీవించాలి, నెల కోసమే మరణించాలనే సంగగా స్లోగన్స్తోటి ఇలాంటి వీరులు చనిపోయారు. వాళ్ళ కళల కన్నా సంగగా దోపిడీ లేని శాస్త్రీయమైన సమాజం రాలేదు. దానికోసము విద్యార్థి యువకులందరూ కూడా ఉద్యమించాలని చెప్పేసి కోరుతున్నాం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా అమ్దవెల్లి బ్రిడ్జ్ పై నుండి కాగజ్ నగర్ దాహేగంకు మార్గం సుగమమైంది. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఎమ్మెల్యే కోనేరు కొనప్ప ఆదేశించారు. అనంతరం అమ్దవెల్లి పెద్దవాగు వంతెనపై అధికారులు తాత్కాలిక రహదారి ఏర్పాటు చేసి రాకపోకలకు పునరుద్ధరించారు. తాత్కాలిక రోడ్డు ఏర్పాట్లను ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జిల్లా జెడ్పీ వైస్ చైర్పర్సన్ కోనేరు కృష్ణలు పరిశీలించారు. నయారా పెట్రోల్ బంక్ లో పెట్రోల్లో నీళ్లు వస్తున్నాయని వినియోగదారులు ఆందోళన చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌక్ సమీపంలోని నయారా పెట్రోల్ బంక్ లో వినియోగదారులు ద్విచక్ర వాహనాల్లో పెట్రోల్ పోసుకోవడంతో అందులో సగం నీళ్లు వస్తున్నాయని పెట్రోల్ బంక్ వద్ద వినియోగదారులు ఆందోళన చేపట్టారు. వారిని యాజమాన్యం సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది. పెట్రోల్ కల్తీ అమ్ముతున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. పెట్రోల్లో ఇథనాయిల్ ఎక్కువగా కలవడం వల్లనే నీళ్లులాగా కనిపిస్తుందని యాజమాన్యం తెలిపింది. वाटर टेस्ट डाल के देखा, उसमें वाटर नहीं है. हमने कंपनी को कॉल किया तो कंपनी बता रही कि ये इथेनॉल है, इसके अंदर में कभी कभी दोनों मिक्स नहीं होने की वजह से कलर चेंज हो सकता है, ये कंपनी बता रही. उसके जैसे कंपनी बता रही है कि अगर एक भी गाड़ी को अगर कंप्लेंट आई तो आप बताइए. एक भी गाड़ी का कंप्लेंट अभी तक सुबह से मेरे पास आया नहीं. इसके गाड़ी में बंद ही नहीं हुआ, गाड़ी चालू है इसका. प्रॉब्लम आया नहीं अभी तक. अगर प्रॉब्लम आता है हम जवाबदार. कंपनी जब हमसे एश्योरेंस दे रही तो हम जवाबदारी लेंगे ना. తెలంగాణ రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వనపత్రి పట్టణంలోని ఆర్టీసీ డిపో దగ్గర గో బ్యాక్ నరేంద్ర మోదీ అని నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు వనపత్రి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు పాల్గొని ప్రసంగించారు. ప్రధాని మోదీకి రామగుండం ఫర్టిలైజర్ కంపెనీపై కన్ను పడిందని ఆయన విమర్శించారు. ఈ ఫ్యాక్టరీ ప్రారంభమై సంవత్సరాలైంది, లాభాలతో నడుస్తుంది. అటువంటి లాభాలతో నడుస్తున్న ఈ కంపెనీ ఆదానికి అమ్మారికి గుజరాత్ ధనవంతులకు అప్పనంగా అప్పయ్య కోసము ఆయన మోడీ గారు వస్తా ఉన్నారు తప్ప వేరే కాదు. దాన్ని తీవ్రంగా మేము సిఐటిగా ప్రజా సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం. వాస్తవంగా ఈ రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ సంబంధించి ఈ కంపెనీ
1970లో శంకుస్థాపన జరిగింది. ఆ కంపెనీ 1980లో ప్రారంభమైంది. 1980లో ప్రారంభమై గుంటూరు జిల్లా రాయపూడి గ్రామ సభలో వివాదం చోటు చేసుకుంది. అధికార పార్టీ నేతలను పక్కన పెట్టుకుని గ్రామ సభలు ఎలా నిర్వహిస్తారని రాయపూడి రైతులు నిలదీశారు. అమరావతి కోసం మేము పోరాడుతుంటే మీరు గ్రామ సభలతో ఆటలాడుకుంటున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రైతులు మాట్లాడుతుండగానే వైసీపీ నేత మల్లెల హరీంద్రనాథ్ చౌదరి అక్కడి నుంచి జారుకున్నారు. R5 జోన్ అంటే ఏమిటో తెలపాలంటూ గ్రామస్తులు అధికారులను నిలదీశారు. మాకు ఇవ్వాలి. దానికి వ్యతిరేకంగా రాజధాని వెలుపల వారికి ఇక్కడ మేము ఆల్రెడీ రాజధానిలో ఉన్న నిరుపేదలకు 5% రిజర్వేషన్ జోన్ ఉంది. ఆల్రెడీ టిట్కో ఇల్లు 2000 టిట్కో ఇల్లు ఉన్నాయి. అది ఇంతవరకు డెవలప్ చేయలేదు. అది రాజధానిలో పేదలకు ఆల్రెడీ రిజర్వ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ బిజినెస్ జోన్, ఎడ్యుకేషన్ జోన్ లో అభివృద్ధిని చేయనికం కాకుండా మళ్ళీ అభివృద్ధి నిరోధకంగా ఈ ఎడ్యుకేషన్ జోన్, ఈ బిజినెస్ జోన్ మేము ఈ చెట్టు భూమికి మేము వ్యతిరేకిస్తున్నాం. ఏకగ్రీవంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. 2015 మాస్టర్ ప్లాన్ ఏ విధంగా అయితే ఉందో మాకు అభివృద్ధి చేసిన తర్వాతే దీన్ని చేయాలి. 2050 దాకా దీనికి అవసరానికి వీల్లేదు. మాస్టర్ ప్లాన్ అనుగుణంగానే ఉండాలి. అది దీన్ని ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తున్నాం. గ్రామం మొత్తం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సిపిఎం, సిపిఐ పార్టీల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మోదీ గోబ్యాక్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనను నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. విభజన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తున్న ఇరు పార్టీల నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. తెలంగాణకు అన్యాయం చేస్తూ పౌర హక్కులను కాలరాస్తున్న మోదీకి స్వాగతం పలకాలా అని వారు ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాకను నిరసిస్తూ ఆయన మీద వ్యక్తిగత ద్వేషం ఎవరికి లేదు ఇక్కడ, కానీ ఆయన విధానాలకు వ్యతిరేకంగా తెలుగు ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి నరేంద్ర మోడీ చేసినటువంటి అన్యాయానికి నిరసిస్తూ ఇవాళ ప్రభుత్వ రంగ పరిశ్రమలను అమ్మివేస్తూ ఈ సింగరేణి ప్రధాన కారణం పట్టణం సింగరేణి కంపెనీలో మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వ విధానాల ఫలితంగా కోయగూడెం ఓపెన్ కాస్ట్ 23,400 కోట్ల రూపాయలకు ఇవాళ ప్రైవేట్ వాళ్ళకు అమ్మారు. అదేవిధంగా విభజన హామీలైనటువంటి బయ్యారం ఉక్కు కర్మాగారం కానీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, నీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా కానీ ఏ ఒక్క పని ఆయన చేయలేదు. ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను కూడా అమ్మివేస్తూ ఉన్నారు. అందుకే దేశ సంపదని కొల్లగొడుతూ కార్పొరేట్లకు కట్టబెడుతున్న మోడీ, తెలంగాణ విభజన సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చని మోడీ, తెలంగాణకి కొంగు బంగారమైనటువంటి సింగరేణిని ప్రైవేటు పరం చేస్తున్న మోడీ, ఏ మొక్కం పెట్టుకొని మా తెలంగాణకు వస్తున్నావు మోడీ గోబ్యాక్ అని ఇవాళ కార్యక్రమం చేపట్టి దేనికోసం నువ్వు కళ్ళు తెరు. ఇప్పటికైనా సింగరేణి కార్మికుల యొక్క ఆదాయ పన్ను మినహాయించమని అడిగింది. ఇప్పటి వరకు నువ్వు దాని గురించి మాట్లాడలేదు. ఈరోజు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ సంవత్సరం నుంచి అది ఉత్పత్తి చేస్తున్నప్పటికీ వాళ్ళ కొత్తగా ఇవాళ రిబ్బన్ కటింగ్ అనే పేరుతోటి వచ్చి తెలంగాణ ప్రజల్ని మోసగించేటటువంటి చర్యలకి ఇవాళ బీజేపీ పాల్గొంటున్నటువంటిది ఉంది. ఇవాళ తెలంగాణకి తీవ్రమైనటువంటి అన్యాయం చేయడంతో పాటు ఇవాళ మతాల పేరుతోటి, కులాల పేరుతోటి ఇవాళ దేశ ప్రజల మధ్య విభజన రేఖను సృష్టిస్తున్నటువంటి బీజేపీని నివారించడం కోసం, అట్లాగే ఈరోజు నరేంద్ర మోడీ రాకను వ్యతిరేకించడం కోసం ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ సిపిఎం, సిపిఐ నిరసన కార్యక్రమాలకు పిలిపివ్వటం అనేటటువంటి జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇవాళ ఈ ఆందోళన కార్యక్రమం జరగకపోకుండా అడ్డుకునేందుకు ఇవాళ కొత్తగూడెం పట్టణంలో పోలీసు వారు ఇవాళ ముందస్తు అరెస్టులు అనేటటువంటి కార్యక్రమం అనేటటువంటి చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పరిపాలన సాగిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 53వ డివిజన్ ప్రాంతంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను పరిష్కారం చూపుతూ అధికారులకు పలు ఆదేశాలను జారీ చేశారు. మంచినీటి ఎద్దడితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల కోసం మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. తన సొంత నిధులతో నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్ ద్వారా ప్రజలకు ఉచితంగా నీరు అందించనున్నట్లు ఆయన తెలిపారు. నల్లకాలువ ఈ ప్రాంతంలో గడప గడపకి తిరుగుతూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక వాటర్ ప్లాంట్ని అడగటం జరిగింది. సో అందులో భాగంగా ఈ ప్రాంతానికి కూడా ఈరోజు వాటర్ ప్లాంట్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా నీళ్లు పట్టుకునేదానికి ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఏదైతే ఒక క్యాన్కి సంబంధించి ఉచితంగా
మంచినీళ్ళు రోజు ఒక క్యాన్ పట్టుకునేదానికి ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. నల్లకాలువ ప్రాంతం అంతా పోయినసారి అడిగినప్పుడు, ఎందుకంటే ఎప్పుడు కూడా పోయినసారి గతంలో వరదలు వచ్చినప్పుడు కానీ ఎక్కువ కూడా ఇబ్బంది పడిన ఈ ప్రాంతానికి సంబంధించి మహిళలందరూ కూడా అడగటంతో ఈరోజు ఇక్కడ స్థానిక కార్పొరేటర్ కోరిక మేరకు, ఇక్కడ స్థానిక నాయకులు కూడా కోరిక మేరకు ఈరోజు ఇక్కడే వాటర్ ప్లాంట్ ఓపెన్ చేశాం. సో ప్రతి ఇంటి వాళ్ళు ఇక్కడ రోజు ఒక క్యాన్ని వాటర్కి సంబంధించి ఫ్రీగా పట్టించుకునే కార్యక్రమాన్ని ఈరోజు చేస్తా ఉన్నాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ముద్దాపురం గ్రామంలో ముల్లపూడి హారిక అనే యువతి అనుమానాస్పద మృతి కలకలం రేపుతుంది. గ్రామంలో ఆమె నివాసంలోని మంచంపై దేహం మొత్తం కాలిపోయి ఉండడంతో పలు అనుమానాలకు దారితీస్తుంది. వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న హారిక మృతిపై బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతురాలు సవతి తల్లి రూపారాణి, తండ్రి శ్రీనివాసులపై బంధువులు అనుమానం వ్యక్తం చేస్తూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన తణుకు రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తణుకు మండలం ముద్దాపురం గ్రామం ముల్లపూడి నాగహారిక తాడేపల్లిగూడెం శశి ఇంజనీరింగ్ కాలేజీలో 2వ సంవత్సరం చదువుతున్నది. ఈసీఈ గత రాత్రి తన ఇంట్లో తన బెడ్రూమ్లో పడుకోవడంగా అనుమానాస్పద మృతిగా చనిపోయి ఉన్నది, కాలిపోయి ఉన్నది. తండ్రి ముల్లపూడి శ్రీను చెప్పిన కథనం ప్రకారం ఒకవేళ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఉండవచ్చేమని చెప్తున్నారు. ముల్లపూడి నాగశ్రీను మొదటి భార్య కూతురు నాగహారిక. మొదటి భార్య గతంలో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఆ తర్వాత రెండవ భార్య రూపని వివాహం చేసుకున్నారు. రూప వేరే గదిలో పడుకొని ఉన్నారని చెప్తున్నారు. ఏదైనా తండ్రి ఫిర్యాదు మేరకు ముల్లపూడి శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం అనేది. రైట్, ఇక ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ TV45.